భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నంలో సూర్య భగవానుడితో పాటు శుక్రుడు, కుజుడు, బుధుడు, అలాగే రాహు ఎప్పటిలాగానే కుంభంలో, మీనంలో శని భగవానుడు, దేవగురువైన బృహస్పతి మిథునంలో, చంద్రుడు తులారాశిలో. ఇవి ఈ వారం గ్రహ సంచార గమనాలు. పుష్య బహుళ అష్టమి నుండి బహుళ చతుర్దశి వరకు. ఆదివారం రవి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటారు. కుజుడు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు. సోమవారం, శుక్రవారం 12వ తారీఖు సోమవారం శుక్రుడు మకర రాశి ప్రవేశం. 14 బుధవారం రవి ఉత్తరాషాఢ 2, భోగి పండుగ, షట్తిల ఏకాదశి. గురువారం 15వ తారీఖు సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం, బుధుడు ఉత్తరాషాఢ, కుజుడు మకర ప్రవేశం. 16 శుక్రవారం ప్రదోష వ్రతం, కనుమ పండుగ. 17 శనివారం రవి ఉత్తరాషాఢ 3, బుధగ్రహం మకర ప్రవేశం. 17వ తేదీ మాస శివరాత్రి. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు. వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. సప్తమంలో చంద్రుడు, భాగ్యంలో శుక్రుడు, ఏకాదశంలో ఎప్పటిలాగే రాహువు. ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధతో పనిచేస్తే విజయం లభిస్తుంది. మిశ్రమ కాలం నడుస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం మంచిది. మనోబలంతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. దీక్షగా పట్టుదలతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో ఏకాగ్రత అవసరం. ఆర్థిక అంశాలు బాగున్నాయి. భాగ్య శుక్రయోగం కొనసాగుతోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. అందుకు సంబంధించిన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ముందుకు సాగితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలు జరుగుతుంది. ఎవరి మాటలు మనసుకు తీసుకోకుండా ధర్మబద్ధంగా, ఉత్సాహంగా సంభాషించండి. కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగండి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. అనుకూల ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు నవగ్రహాలని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శనం చేసుకోండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? నవగ్రహ పాదాల దగ్గర నవధాన్యం కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. 6వ రాశిలో చంద్రుడు, 2లో గురువు, 8లో శుక్రుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహువు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. వచ్చిన ప్రతి అవకాశాన్ని మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఏది లోతుగా ఆలోచించకండి. ఏకాగ్రతతో ముందుకు సాగండి. కృషి చేస్తూ పోతే కాలమే కొన్నాళ్ళకి గుర్తిస్తుంది. మనోబలం సర్వప్రధానం. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఏకాదశంలో శని మనం చేస్తున్న పనుల్లో కార్యసిద్ధిని ప్రసాదిస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. క్రమంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జాగ్రత్తగా, నైపుణ్యంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. సంతృప్తికరమైన ఫలితాలను సాధించే వీలు కలుగుతుంది. సమాజంలో తగినంత గౌరవం లభిస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది.
సుస్థిరమైన ఫలితాలు సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. అనుకున్న విధంగా లాభాలు పొందవచ్చు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటే కలిసి వస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి కేవలం కేతుగ్రహం మాత్రమే 3వ రాశిలో యోగిస్తోంది. మనోబలంతో వ్యవహరించండి. కార్యాచరణపై దృష్టి పెట్టండి. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఆత్మీయులతో లేదా మిత్రులతో సంభాషించండి. సరైన నిర్ణయమా కాదా అనేది తెలుసుకోవాలి. తెలివిగా ఆలోచించే ప్రణాళికలు సిద్ధం చేయాలి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ ఆత్మవిశ్వాసం చాలా అవసరం. దేనికి వెనకడుగు వేయొద్దు. ధర్మ మార్గంలోనే ముందుకు సాగండి. ఒత్తిళ్లకు గురి కావద్దు. మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు మానవ ప్రయత్నం బాగా చేయాలి. చెడు ఆలోచనలు మనసుకు గుర్తు చేసుకోవద్దు. బుద్ధి బలంతో ఆలోచించాలి. మనం చేస్తున్న పనుల్లో మార్పులు చేర్పులు చేయకుండా ప్రారంభించిన పనిని సకాలంలో పూర్తయ్యేట్టుగా జాగ్రత్తగా పనిచేయాలి. ఉద్యోగంలో మిత్రుల సహాయం అవసరం. సౌమ్యంగా సంభాషించడం ద్వారా మేలు జరుగుతుంది. అధికారులతో శాంతంగా ప్రవర్తించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా నష్టం వాటిల్లకుండా కొత్త ప్రయోగాలు ఏవి చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపారంలో శుభాలు జరుగుతాయి. సమిష్టి కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మిథున రాశి వారు నవగ్రహ ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? మిథున రాశి వారు నవగ్రహ ప్రీతికై నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. రవి, బుధ, కుజులు 6వ రాశిలో యోగిస్తున్నారు. అదృష్టకాలం కొనసాగుతోంది. శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. నిండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఫలితాలు బాగుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. అధికారులు ప్రసన్నులవుతారు. తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 10 మందికి సహాయం చేసే విధంగా మీ పనులు ఉంటాయి. శత్రువులు మిత్రులవుతారు. న్యాయపరమైన విషయాల్లో మేలు జరుగుతుంది. సాంకేతికంగా ఎదుగుదలకు ఇది సరైన సమయం. విజ్ఞానాన్ని పెంచుకుంటూ సత్ఫలితాలని సాధించండి. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం వస్తుంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనిచేయడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. బుద్ధిబలం విశేషంగా ఈ వారంలో సహకరిస్తున్న కారణం చేత వ్యాపారంలో సానుకూల వాతావరణం గోచరిస్తుంది. తోటివారి నుండి పరిపూర్ణమైన సహాయం అందుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ నుండి కూడా కొందరికి సహాయం అందుతుంది. ధైర్యంగా ఉత్సాహంగా ధర్మబద్ధంగా ముందుకు సాగి లక్ష్యాలను పూర్తి చేయండి. ఆశించిన ఫలితాలు వారం మధ్యలోనే సిద్ధిస్తాయి. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? 6వ రాశిలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి ధర్మబద్ధంగా ముందుకు సాగటం కోసమై లక్ష్మీ మాతను సంపూర్ణంగా దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయ చంద్రుడు, ఏకాదశ గురువు, పంచమ శుక్రుడు. చంద్రభగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మానసిక శక్తి మేలు చేస్తుంది. ధనయోగం అనుకూలంగా ఉంది. శుక్రగ్రహ అనుగ్రహం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది సరైన సమయం. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో దైవబలం రక్షిస్తుంది. సకాలంలో మీరు చేయవలసిన పనులు మీకు సహకరిస్తాయి. మీరు అనుకున్న సమయంలోనే మీరు పూర్తి చేయగలుగుతారు. కాలాతీతం కాకుండా ప్రయత్నాలు చేయాలి. వాయిదాలు వేయొద్దు. అందుకు అవసరమైన మార్గాన్ని ఎంచుకోండి. ఇంట్లో వారి సూచనలు తీసుకోండి. అనుభవంతో పనిచేయాలి. లక్ష్యాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. కృషిని కొనసాగించండి. ఏమి సాధించాలి, ఎందుకు పనిచేస్తున్నామో అనేది స్పష్టంగా ఉండాలి. ధర్మాచరణ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రశంసలుంటాయి. ప్రతిభతో మీరు ముందుకు సాగండి.
తగిన గుర్తింపు ఉంటుంది. వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ పొరపాట్లు జరగకుండా అనుభవంతో పనిచేస్తే వ్యాపారంలో లాభాలు గడిస్తారు. దగ్గర వారితో సున్నితంగా శాంతంగా మాట్లాడాలి. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు శని ధ్యానం చేయటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శని భగవానుణ్ణి దర్శించండి. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? అష్టమ శని దోష పరిహారార్థమై నువ్వులు కొద్దిగా దానం చేయండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6వ రాశిలో రాహువు, 4లో బుధ శుక్రులు. బుధ గ్రహం వ్యాపారాన్ని సూచిస్తుంది. శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు. రాహువు కార్యసిద్ధిని, లక్ష్యాన్ని ప్రసాదిస్తారు. శుభప్రదమైన వ్యాపార ఫలితాలున్నాయి. సమయానుకూలంగా తెలివిని ప్రదర్శించి అధిక లాభాలు పొందే వీలు కలుగుతుంది. వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. గుర్తింపు కూడా లభిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. స్వర్ణాభరణాది యోగాలు ఉంటాయి. భూగృహ వాహనాది యోగాలకు అవకాశం ఉన్నది. అందుకు తగిన సాధన చేయడం చాలా మంచిది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏది లోతుగా ఆలోచించవద్దు. ఆత్మ విమర్శతో ముందుకు సాగండి. నలుగురిని కలుపుకుపోతూ ఉండాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. గంభీరంగా వ్యవహరించండి. ఫలితాలు బాగుంటాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపండి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. మనోబలంతో పనిచేయడం ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు దుర్గామాతను స్మరించడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మరింత శక్తి కోసమై దుర్గామాతను దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? సప్తమంలో శనున్నారు. కొద్దిగా నువ్వులు దానం చేస్తే కీర్తి లభిస్తుంది. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 7 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి. జన్మ చంద్రయోగంతో పాటు తృతీయంలో రవి, కుజ, శుక్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని, ఏకాదశంలో కేతువు. మంచి కాలం కొనసాగుతోంది. ఆశయాలు నెరవేరుతాయి. ఆశించిన ఫలితం దక్కుతుంది. అదృష్ట యోగం ఉన్నది. ఏ పని ప్రారంభించినా ఇట్టే పని పూర్తవుతుంది. కార్యసిద్ధికి అవసరమైన సానుకూల వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి. మేలు చేసేవారున్నారు. దైవబలం సంపూర్ణంగా సహకరిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇటువంటి కాలం చాలా అరుదుగా వస్తుంది. సరైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను సాధించడానికి ఎంతో అనుకూలమైన సమయం ఇది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. చేస్తున్న పనుల్లో గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉన్నత స్థితిని పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ విజ్ఞానాన్ని పెద్దలు గుర్తిస్తారు. ప్రశంసలుంటాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం అందుతుందని గమనించండి. ఉత్సాహాన్ని ప్రదర్శించండి. వ్యాపారంలో కూడా ఇదే విధమైన కృషిని కొనసాగించాలి. ప్రతిఫలం అప్పుడే బాగుంటుంది. అదృష్టయోగం సూచితం. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారికి దివ్యమైన గ్రహ యోగము అనుకూలంగా ఉన్నది కాబట్టి లక్ష్మీ ధ్యానం సరిపోతుంది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ద్వితీయంలో బుధ శుక్రులు, దశమంలో కేతువు. వ్యాపార ఫలాలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా వ్యూహ రచన చేసి సత్ఫలితాలు సాధించండి. ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సమయానుకూలంగా పనిచేయడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుంది. దైవబలం ముందుకు నడిపిస్తుంది. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. వ్యాపారంలో అద్భుతమైన శుభ ఫలితాలు రాబట్టడానికి ఇదే మంచి సమయం. మీ ఆలోచన విధానంతో పనిచేస్తే కార్యరూపం సిద్ధిస్తుంది. కార్యసాధన ఉంటుంది. ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ధనయోగం విశేషంగా ఉంది. ధనస్థానంలోనే ఉన్న బుధ శుక్రులు శుభ ఫలితాలను ఇస్తారు. అలాగే సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఎవరితోనో
విభేదించవద్దు. స్వయం కృషితో ముందుకు సాగండి. అవసరాలకు తగ్గట్టుగా మిత్రభావనతో పనిచేయడం ద్వారా సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని త్యాగనిరతతో ముందుకు సాగినట్లయితే మంచి లభిస్తుంది. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. శాంతంగా సంభాషిస్తే ప్రశాంతత పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? సూర్యప్రీతిగా గోధుమలు దానంగా సమర్పించండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 4 గ్రహాలు శ్రేష్టమైన ఫలితాలను అందిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, సప్తమ గురువు, తృతీయ రాహువు మంచి విజయం సాధించడానికి అనుకూలమైన కాలం ఇది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. మనోబలంతో చేసే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఏకాగ్రతకు భంగం కలిగించేవారుంటారు. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా శక్తి లభిస్తుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ధనయోగం విశేషంగా కనపడుతోంది. ధనాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. గురుబలం వల్ల గౌరవం పెరుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విజయావకాశాలు పెరుగుతాయి. వృత్తిలో సంతృప్తికరమైన ఫలితాన్ని చవి చూస్తారు. సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేపడతారు. స్నేహితుల నుండి ప్రోత్సాహం ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. గృహాల్లో శుభాలు జరుగుతాయి. నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అవి ఎంతగానో మీకు మేలు చేస్తాయి. వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా లాభాలు కలుగుతాయి. వారాంతంలో శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? శుభప్రదమైన ఫలితాలు కలుగుతున్న వేళ దానాలతో పనిలేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. దశమ చంద్రుడు, ద్వాదశ శుక్రుడు, తృతీయ శని. ఉత్సాహంగా కార్యాలను ప్రారంభించండి. ఏకాగ్రత సర్వశ్రేష్టమైన విజయాన్ని ప్రసాదిస్తుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు చేయకుండా చంచల నిర్ణయాలకు దూరంగా ఉంటూ స్థిరచిత్తంతో ప్రణాళికలను సిద్ధం చేసి మొదలుపెట్టిన కార్యాన్ని చక్కగా పూర్తి చేయండి. ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించడం, మీ సామర్థ్యాన్ని అనుసరించి ఖర్చు చేయండి. రుణ సమస్యలకు దూరంగా ఉండండి. ఏమాత్రం మొహమాటానికి గురైనా ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. నిరంతర సాధన శక్తినిస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా ప్రతి పనిని పర్యవేక్షించండి. మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా కృషిని కొనసాగించండి. సమయానుకూలంగా వ్యవహరించండి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆలోచించి కార్యసిద్ధిని పొందాలి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వారారంభంలోనే శుభం జరుగుతుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు ఇష్టదైవంతో పాటు సూర్యనారాయణమూర్తిని చక్కగా మనసారా స్మరించండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్య నమస్కారంతో పాటుగా ప్రత్యక్షంగా సూర్యుడికి అర్ఘ్యం అర్పించండి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? గోధుమలు దానం చేయండి. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో రవి, కుజ, బుధ, శుక్రుడు. పంచమంలో గురువు. శుభకాలం కొనసాగుతోంది. లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. మీ ఆశయాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ప్రయత్నం బలంగా ఉండాలి. చంచలత్వం లేకుండా స్థిరత్వంతో సకాలంలో బాధ్యతలని ప్రారంభించండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. శ్రేష్టమైన ఫలితాలు ఉద్యోగంలో గోచరిస్తున్నాయి. ఉన్నత స్థితి లభిస్తుంది. అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అవకాశాలను అదృష్టంగా మార్చుకోండి. తగిన గుర్తింపు ఉంటుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. పేరు సంపాదిస్తారు. గౌరవం పెరుగుతుంది. సమాజంలో కీర్తిని పొందుతారు. ఆర్థిక అంశాలు అద్భుతంగా ఉన్నాయి. స్థిరాస్తులని వృద్ధి చేసుకునే వీలు కలగడంతో పాటు భూలాభం కూడా గోచరిస్తోంది. మీ యోగ్యతను అనుసరించి
శుభ ఫలితాలని ఆర్థికంగా సాధించండి. శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం గోచరిస్తోంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికల ద్వారా శాంతంగా తెలివిగా ఆలోచించి ముందుకు సాగండి. కొన్ని సమస్యలను కూడా పరిష్కరించే వీలు కలుగుతుంది. న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు గోచరిస్తున్నాయి. విజ్ఞానపూర్వకంగా అభివృద్ధి సూచితం. మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? కుంభరాశి వారు దుర్గామాతను దర్శిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో కేతువు, దశమంలో రవి. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసం శక్తిని ప్రసాదిస్తుంది. పై అధికారుల నుంచి గుర్తింపు, ప్రశంసలు రెండూ ఉంటాయి. సంతృప్తికరమైన జీవన విధానం సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల చేస్తున్న పనుల్లో లభిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంచి ప్రణాళికల ద్వారా స్థిరమైన విజయాన్ని సాధించండి. లక్ష్యానికి దగ్గరలోనే ఉన్నారు. ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితం లభిస్తుంది. అందుకు అవసరమైనటువంటి సాధన అవసరం. దేనికి వెనకడుగు వేయొద్దు. మన ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నిరంతర సాధన మేలు చేస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్ర సహకారం లభిస్తుంది. దైవబలంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ప్రయత్నం చేస్తే వ్యాపారంలో శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సొంత నిర్ణయాల కంటే మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే శ్రేష్టమైన స్పష్టమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. బంధువుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. వారం మధ్య భాగంలో ఒక విషయంలో లాభపడతారు. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహాలని స్మరించడం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శనం చేస్తూ పరమేశ్వరుని కూడా దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యము అగ్నికి సమర్పించండి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.